అందరికీ నమస్కారం. మన తెలుగు అరీనా ఛానల్‌కి అందరికీ స్వాగతం అండి. సో, మనం ఈరోజు ఈ వీడియోలో భాషా భాగాల గురించి తెలుసుకుందాము. సో, భాషా భాగాల్లో ఆల్రెడీ మూడిటిని గురించి మనం తెలుసుకున్నాము. అందులో మొదటిది నామవాచకము. నామవాచకం అంటే పేర్లను తెలియచేస్తుంది. రవి, రాజు, అలాగే జంతువుల పేర్లు, కుక్క, నక్క, అలాగే పక్షుల పేర్లు, పిచ్చుక, కాకి, అలాగే వస్తువుల పేర్లు, వాహనాల పేర్లు, బస్సు, లారీ, అలానే రంగుల పేర్లు తెలుపు, నలుపు, ఇలా ఏదైనా సరే ఒక పేరుని తెలియచేస్తుంటే దాన్ని నామవాచకం అంటారని తెలుసుకున్నాము. అలాగే సర్వనామం. సర్వనామం అంటే పేర్లకు బదులుగా వాడే వాటిని సర్వనామాలు అంటారు. ఎగ్జాంపుల్ అతడు, ఆమె, అది, ఇది, వారు, వీరు, మేము, మనము, ఇలాంటి పదాలన్నీ కూడా. రవి నా స్నేహితుడు, వాడు చాలా మంచివాడు. రవి నా స్నేహితుడు, వాడు చాలా మంచివాడు. ఇందులో వాడు అనేది సర్వనామం, ఎందుకంటే రవి అనే పేరుకు బదులుగా వాడుతున్నాం కాబట్టి. ఇక మూడవది క్రియ అండి. సో క్రియ అంటే పనిని తెలియచేస్తుంది. మనం ఏదైనా సరే ఒక పనిని చేస్తున్నామంటే ఆ పని గురించి తెలియచేసేదాన్ని క్రియ అంటారు. అది ఏదైనా కావచ్చు, చదవడం, రాయడం, పడుకోవడం, గోల్ చేయడం, తినడం, తిరగడం, ఆడుకోవడం, ఇవన్నీ కూడా పనులవే. వీటన్నిటినీ కూడా మనం క్రియలు అంటాము. ఎగ్జాంపుల్, నేను ఆడుకుంటున్నాను, తమ్ముడు సైకిల్ తొక్కుతున్నాడు, చెల్లి టీవీ చూస్తుంది. ఇలా ఏదైనా సరే పనిని తెలియచేసేదాన్ని క్రియ అని అంటారు. అయితే ఈరోజు మన వీడియోలో మనం విశేషణం గురించి నేర్చుకుంటున్నాము. సో విశేషణం అంటే ఏంటి? విశేషణం అంటే ఏం లేదండి, నామవాచకం యొక్క గుణాన్ని లేదా లక్షణాన్ని తెలిపే పదాలు. నామవాచకాలు ఏవైతే ఉన్నాయో ఆ నామవాచకాలు కావచ్చు లేదా సర్వనామాలు కావచ్చు, వాటిని తెలిపే గుణాన్ని లేదా లక్షణాన్ని విశేషణం అంటారు. ఎగ్జాంపుల్, మంచి, సువాసన, తెల్లగా, ప్రవహించడం మొదలైనవన్నీ. ఇక్కడ చూడండి, పాలు తెల్లగా ఉంటాయి. పాలు ఎలా ఉంటాయి? తెల్లగా ఉంటాయి. ఇక్కడ తెల్లగా అనేది పాల యొక్క లక్షణం, తెల్లగా ఉండడం అనేది. గేదె పాలు నల్లగా, ఆవు పాలు తెల్లగా, మేకల పాలు ఇంకో రకంగా అలా ఉండవు కదా. పాలు ఏవైనా సరే తెల్లగానే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, పపాయ మీ అందరికీ తెలుసు, బొప్పాకాయ అంటాం కదా మనం. ఆ చెట్టు ఆకుల్ని తీస్తే మనకి పాలు వస్తాయి. అలాగే కొన్ని రకాల చెట్లని కదిల్చినప్పుడు వాటి నుంచి పాలు కారుతూ ఉంటాయి. ఆ పాలు కూడా తెల్లగానే ఉంటాయి. చెట్ల నుంచి వస్తున్నాయి కాబట్టి గ్రీన్ కలర్లో ఉంటాయి ఆ పాలు? లేదు. పాల యొక్క లక్షణం ఏంటి అంటే తెల్లగా ఉండటం. సో తెల్లగా ఉంది అనేది విశేషణం అవుతుంది, ఎందుకంటే పాలు అనే నామవాచకం యొక్క లక్షణం కాబట్టి. సెకండ్ వన్ చూడండి, పూలు సువాసననిస్తాయి. పూలు సువాసననిస్తాయి. పూలు అనేవి మంచి వాసననిస్తాయి. ఇక్కడ పూల లక్షణం ఏంటి? సువాసననివ్వడం. మల్లెపూలు కానివ్వండి, గులాబీలు కానివ్వండి, లేదు చామంతి, ఒక్కొక్క పువ్వుకి ఒక్కొక్క రకమైన వాసన ఉంటుంది. ఇక్కడ వాటి వాసనని ఇవ్వడం అనేది పూల యొక్క లక్షణం కాబట్టి ఇక్కడ సువాసన అనేది విశేషణం అవుతుంది. రవి మంచి బాలుడు. రవి ఎలాంటి బాలుడంట? మంచి బాలుడు. రవి యొక్క గుణాన్ని ఇక్కడ మనం తెలియచేస్తున్నాము, వాడు మంచోడు అని చెప్తున్నాము కాబట్టి ఇక్కడ మంచి అనేది కూడా విశేషణం అవుతుంది. నదులు ప్రవహిస్తాయి. నదులు ఏం చేస్తాయండి? నదులు ఒక దగ్గర నిలిచిపోయి ఉంటాయా? లేదు కదా, నీళ్లు ప్రవహిస్తూనే ఉంటాయి. నదుల్లో ఉన్న నీరు అనేది ఎప్పుడు కూడా ప్రవహిస్తూనే ఉంటుంది. నదుల లక్షణం ఏంటి అంటే ప్రవహించడం అన్నమాట. కాబట్టి ఇక్కడ ప్రవహించడం అనేది విశేషణం అవుతుంది. సో ఇలా మనం ఏదైనా నామవాచకం లేదా సర్వనామం యొక్క లక్షణాన్ని లేదా గుణాన్ని తెలిపే పదాలని విశేషణ పదాలు అని చెప్పడం జరుగుతుంది. ఇక అన్నిటికన్నా లాస్ట్ది, చిట్ట చివరిది అవ్యయం. సో అవ్యయం అంటే ఏంటి అంటే ఎలాంటి లింగ వచన సంబంధం లేని పదాలని అవ్యయ పదాలు అంటారు. అంటే అర్థం ఏంటి మేడం? ఎలాంటి లింగ వచన సంబంధాలు లేని పదాలు అంటే ఏంటి అంటే, ఇక్కడ లింగ వచన సంబంధం లేనివి అంటే లింగం అంటే ఏకవచనమా, లింగం అంటే ఇక్కడ ఆడవాళ్ళ మగవాళ్ళ, స్త్రీలింగమా పుంలింగమా, అలాగే ఏకవచనమా బహువచనమా, నామవాచకమా సర్వనామమా, ఇలా దేనికి కూడా సంబంధం లేనటువంటి పదాలు ఏవైతే ఉంటాయో అలాంటి వాటిని అవ్యయ పదాలు అంటారు. ఎలాంటి లింగ వచన సంబంధం లేని పదాలు అంటే నామవాచకం కాదు, సర్వనామం కాదు, ఏకవచనం కాదు, బహువచనం కాదు, స్త్రీలింగం కాదు, పుంలింగం కాదు, ఎలాంటి వాటితో సంబంధం లేనటువంటి పదాలు. అలాంటివి ఏముంటాయి? అమ్మో, అవునా, అలాగా, వామ్మో. ఎప్పుడు?
ఇవన్నీ కూడా అవ్యయ పదాలే అవుతాయి. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పిన పదాలన్నిటికీ మనం ఏకవచనం బహువచనం చెప్పలేము, స్త్రీలింగమా పుంలింగమా చెప్పలేము, లేదా నామవాచకమా సర్వనామమా క్రియ అలాంటివి చెప్పలేము. సో అలా ఉన్న పదాలని అవ్యయ పదాలు అంటారు. ఎగ్జాంపుల్ చూడండి, అమ్మో అలా జరిగిందా. మనం ఏదైనా ఒక విషయము మనకు తెలియని విషయం విన్నప్పుడు సహజంగా ఏమంటాం, అయ్యో అలా జరిగిందా, అమ్మో అలా జరిగిందా అంటాము. సో అక్కడ మనం ఆశ్చర్యంగా అడుగుతుంటాం కదా, అలాంటి పదాలని అవ్యయ పదాలు అంటారనమాట. అవునా, ఎప్పుడు, అలాగా నాకు తెలీదే. సో ఇక్కడ అమ్మో అనే పదం కానీ, అవునా అనే పదం కానీ, అలాగా అనే పదాలు, ఇవి మూడు కూడా ఎలాంటి లింగవచన సంబంధం లేని పదాలు, అంతేకాకుండా ఆశ్చర్యాన్ని కలిగించే పదాలు. సో ఇలాంటి పదాలని అవ్యయ పదాలు అని అంటారు. సో ఇప్పుడు చూడండి, భాషా భాగాలు మొత్తం ఎన్ని, 5 ఉన్నాయి. అవి నామవాచకం, సర్వనామం, క్రియ, విశేషణం, అవ్యయం. సో ఈ వీడియోలో కనుక మీకు ఏదైనా డౌట్ ఉంది ఇంకా అంటే మీరు నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయొచ్చు. నేను మళ్ళీ మీకు ఇంకొక వీడియో తీసి అప్లోడ్ చేస్తాను. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవాలంటే, ఇలాంటి గ్రామర్ విషయాలు తెలుసుకోవాలంటే మీరు అందరూ కూడా మన తెలుగు అరీనా ఛానల్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. నమస్తే, ధన్యవాదాలు.